కడప జిల్లా రంగసముద్రం శ్రీ మద్దిమాను గురప్ప స్వామి దేవస్థానానికి చెందిన 2.23 ఎకరాల మాన్యం భూమి అక్రమానికి గురైంది. తహసీల్దార్ సహకారంతో టీడీపీ మండల అధ్యక్షుడు ఒకిలి రామచంద్రారెడ్డి ఆ భూమిని తమ తండ్రి పేరుతో మార్చుకున్నారు. అనంతరం దానిని బ్యాంకులో కుదోపెట్టి రుణాలు పొంది 2022లో మరొకరి రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణ పరిహారాన్ని కూడా నొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కుంభకోణంపై సీఎంఓ విచారణకు ఆదేశించిన స్థానిక అధికారులకే బాధ్యతలు అప్పగించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆర్ఎస్ఆర్ ప్రకారము 2 ఎకరాల 23 సెంట్లు మద్దిమాను గురప్ప స్వామి పేరుతో ఉన్నది. కానీ 2016లో రెడ్డి పేరుతో నమోదయ్యిండగా మళ్ళీ అక్కడి నుంచి 2023లో బసిరెడ్డి నారాయణ రెడ్డి గారి పేరుతో నమోదైంది. తర్వాత అలిగేషన్ వచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి మద్దిమాను గురప్ప స్వామి అని తెలిసినాక డిస్ప్యూట్లో పెట్టేస్తున్నారు. 2023లో డిస్ప్యూట్లో పెట్టినారు. ప్రస్తుతం ఇది పేపర్లో వస్తుంది. ప్లస్ సీఎంఓ గారి ద్వారా ఎంక్వైరీ రిపోర్ట్ అడిగినారు. దాని ప్రకారం మేము ఇప్పుడు విచారణ చేసి రిపోర్టు పై అధికారులకు పంపిస్తున్నాం. విచారణ చేసి విచారణ నివేదికను పై అధికారులకు పంపిస్తాం. పేరు ఓకిలి శ్రీనివాసరెడ్డి, మున్నేలి గ్రామం మాది. మా ఊర్లో ఒక ఆయన ఓకిలి రామచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సుమారు 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. ఆయన రాజకీయ బలము, డబ్బు బలంతో ఈఆర్ఓలను ఎంఆర్ఓలను లోపరుచుకొని మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న మద్దిమాను గురప్ప స్వామి దేవస్థానం భూమి సర్వే నంబర్ 39/B లో 2 ఎకరాల 23 సెంట్లను మొదట తన తల్లిగారి పేరు మీద ఆన్లైన్ చేయించుకున్నాడు. అది ఏ విధంగా చేసుకున్నాడో తెలియదు. దానిపైన 275/2016గా వాళ్ళ అమ్మ పేరుతో మాటిగా లోన్ తీసుకున్నాడు. తర్వాత అదే భూమిని అనువంశికం అని చెప్పి రామచంద్రారెడ్డి 2019లో 29/59/2019 దీనిపైన కూడా ఆయన కూడా మాటిగా లోన్ తీసుకున్నాడు. తీసుకొని అదే భూమిని మళ్ళా 2022లో 22 లక్షలకు బసిరెడ్డి నాగార్జున అతనికి అమ్మినాడు. అమ్మేసి ఆయన సొమ్ము చేసుకున్నాడు. మరి డిసిసి బ్యాంక్ వాళ్ళైనా ఒకరైనా ఈ లోన్ ఎవరి నుంచి రికవరీ చేస్తారు? సామాన్య ప్రజల మీద పోయి లోన్లు కట్టండి అని బెదిరిస్తాను. వాళ్ళేమో ఈయన కట్టలేంలే. కాబట్టి రామచంద్రారెడ్డి మీద ఈ దేవుని భూమి వదిలిపెట్టేంత వరకు చర్యలు తీసుకొని ఎంతటి దీక్షా కార్యక్రమానికైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. నేను మొన్న సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాను. దానిపైన వచ్చినాక హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాను. ధర్నా చేసి దేవుని ఇచ్చేంత వరకు నా ఎన్ని విధాలైనా ప్రయత్నాలు చేస్తా. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా విజయమ్మ పాపం ఈయనను చాలా బరాయించింది. ఇప్పుడు మా సూర్యనాయుడు అని కొత్త ఆయన వచ్చినాడు. ఈయన కూడా ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే పరిస్థితి డిపాజిట్ కూడా కోల్పోతుందని భయం వేస్తుంది నాకు. కాబట్టి తెలుగుదేశం పార్టీ బాగున్నారంటే అధ్యక్షులను తీసేసి మంచి పెట్టుకోవాలని కోరుచాను.